మీనరాశి వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో బద్ధకంగా ఉండకూడదు. ఏవైతే ముఖ్యమైనటువంటి పనులు మీ ముందుకు వస్తాయో శ్రమ కోర్చి వాటిని పూర్తి చేయటం కూడా మంచిది. కీలకమైనటువంటి సమావేశాల్లో నిర్వహించుకుంటూ ఉంటారు. ఆలోచన విధానాల్లో నిలకడ లోపిస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ఊహించినటువంటి ప్రయాణాలు చేస్తుంటారు. వృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను పొందుతుంటారు. భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో లాభాలు కలిసి వస్తాయి. అందివచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం ద్వారా కుటుంబంలో ఆనందాలు ఉంటూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు నిరాశను కలిగించకుండా ఎప్పటికప్పుడు మీరు చైతన్యవంతంగా వ్యవహరించటం మంచిది. మీ అవసరాల కోసం చేసిన అప్పులను తీర్చివేసేందుకు కాస్త వాయిదాలను కోరుకుంటూ ఉంటారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు ఉంటుంటాయి. వృత్తి ఉద్యోగ విషయాల్లో అదనపు బాధ్యతలు కొన్ని చికాకు పెడుతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారి యొక్క అంచనాలు తారుమారవుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ కార్యక్రమాలను నిర్వహిస్తారు. శుభవార్తలు కూడా ఉంటాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కలిసి వస్తాయి. రాజకీయపరమైనటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుదర్శన స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి వారికి అర్చన నిర్వహించటం, లేదా సుదర్శన అష్టకమును పారాయణం చేయటం, తులసీ దళములతో సుదర్శన స్వామి వారికి అర్చన నిర్వహించడం కూడా మంచిదే. ఇవి ఈ వారం వారఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వారఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.